హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో వచ్చేసి పెళ్ళిళ్ళలో వడ్డించే మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్ అండి. చాలా రుచిగా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని 2, 3 వారాల పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా కొలతల్ని యూజ్ చేస్తూ పచ్చడిని చేయండి. చాలా రుచిగా ఉంటుంది. సో, లేట్ చేయకుండా ఈ ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్ చేయడానికి నేను 2 మామిడికాయలను తీసుకున్నానండి. టెంక బాగా కట్టిన మామిడికాయ అయినా పర్వాలేదండి, బాగుంటుంది. ఈ మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టెంక రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక 1/2 కప్పు దాకా ఆయిల్ వేయాలి. అదే ఆయిల్ వెయిట్‌లో చూసుకుంటే గనక 150 ఎంఎల్ దాకా ఆయిల్ తీసుకోవాలి. నేనైతే ఇందులో వేరుశనగ నూనె వాడుతున్నానండి. ఇన్‌స్టంట్ పికిలే కాబట్టి మీరు ఏ నూనె అయినా వాడుకోవచ్చు. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేయాలి. అలాగే 4 రెడ్ చిల్లీ తుంచుకొని వేయాలి. అలాగే 8 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. ఇదంతా కొద్దిగా ఫ్రై అయ్యాక, అంటే ఈ వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత దీనికి 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తాలింపు అనేది కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా యాడ్ చేసుకుని బాగా కలపాలి. ఇలాంటి ఇన్‌స్టంట్ పికిల్స్‌కి ఇంగువను యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. తాలింపు కలుపుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఈ తాలింపులో వేసుకోవాలన్నమాట. ఇలా నూనెలో వేసిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని కొద్దిసేపు వేయించాలి. జనరల్గా మనం ఇలా చిన్న ముక్కల ఆవకాయ పెట్టినప్పుడు మనం ఆయిల్లో ఈ ముక్కల్ని వేయించాం కదా, పచ్చివే వేసేసి ఊరనిచ్చి ఆ తర్వాత పచ్చడిని సర్వ్ చేస్తాం కదా. బట్ ఇలా నూనెలో వేయించిన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అదే మన పెళ్ళిళ్ళలో వడ్డించే పచ్చడి టేస్ట్ వస్తుంది. ఈ మామిడికాయ ముక్కల్ని మరీ మెత్తగా మగ్గిపోనివ్వకండి. మామిడికాయ ముక్క వెనకాల తొక్కుకి గ్రీన్ కలర్ ఉంటుంది కదా, మనం వేసేటప్పుడు అది లైట్గా ఎల్లో షేడ్ అనేది రావాలన్నమాట. సో అంతవరకు మగ్గితే చాలన్నమాట. ఈ ముక్కల్ని మరీ మగ్గించేస్తే పచ్చడి అనేది నిల్వ ఉండదు. అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది. జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు నూనెలో మగ్గిస్తే సరిపోతుందండి. ఇలా మామిడికాయ ముక్కలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆపిన వెంటనే ఇందులోకి ఉప్పు, కారం, పసుపు అనేవి వెంటనే వేసుకోవాలి. వేడి మీదే ఇందులో ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. వేడి మీద వేస్తేనే ముక్కలకంతా పట్టుకుంటుందండి. దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ దాకా కారంను కూడా యాడ్ చేయాలండి. ఇవి ఎండుమిరపకాయలు కొత్తవి అయితే కలర్ రెడ్గా వస్తుంది. ఈ చట్నీ కూడా టేస్ట్ బాగుంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే దీనికి 1½ స్పూన్ దాకా సాల్ట్ని కూడా వేసుకోవాలి. అంటే నేను తీసుకున్న మామిడికాయ మరీ పుల్లగా ఉందండి, అందుకే ఈ కొలతలు చెప్తున్నాను. మామిడికాయ కనుక పులుపు తక్కువగా ఉన్నట్లయితే కారం, ఉప్పు తగ్గించుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతుల్ని దోరగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని ఇందులో యాడ్ చేశానండి, ఒక 1/2 స్పూను. ఇవన్నీ వేసాక మొత్తం అంతా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి. ఆయిల్ అనేది చాలా లూజ్గానే ఉంటుందండి. పచ్చడి ఊరిన తర్వాత నూనె అనేది పైకి తేలి ఊట అనేది చక్కగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడికి మూత పెట్టేసి ఒక రోజంతా ఊరనివ్వండి. ఒక రోజంతా 24 గంటల పాటు బాగా ఊరిన తర్వాత పచ్చడి పైన ఇలా నూనెంతా తేలుతుంది. అండ్ మీకు లోపల ఊట చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా సరిపోకుంటే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంతేనండి. కలుపుకున్న పచ్చడిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నుండి 3 వారాల పాటు ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. సో పెళ్ళిళ్ళలో వడ్డించే టేస్టీ ఇన్స్టంట్ మ్యాంగో పికిల్ అయితే చక్కగా తయారైందండి. సీజన్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.